మీ అజ్ఞానం బయటపడుతుంది, నా మార్గదర్శనం మీకు తెలుస్తుంది. అంటే హిందువులుగా పుట్టిన వాళ్ళు కొద్దిగా చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటే హిందువులు ఉండేటువంటి జ్ఞానాన్ని మించి ఇంకెక్కడ జ్ఞానం లేదు. వాళ్ళంతా స్వార్థం కోసం, ఈ సంసారంలో స్వార్థం కోసం మొత్తం మార్పిడి. హిందువులందరినీ చంపి దీన్ని ముస్లిం దేశం చేయాలా, వాళ్ళు ద్వారా ఇంకొక రోజు చరిత్రలో చూసాం. స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది అక్కడ ఇక్కడుండే ముస్లింలు బాగానే ఉన్నారు. ఎందుకంటే హిందువులు ఎప్పుడు అటు చంపరు, వాళ్ళకి మనసు ఒప్పదు. అనవసరంగా ఇంకోళ్ళ జీవితాలని వాళ్ళ స్వభావంలోనే మనకి ఎవడు బతుకువాడు అన్నట్టుగా. కాబట్టి అక్కడ పాకిస్తాన్లో ఉండే హిందువులందరినీ చంపేశారు. లక్షల మంది శవాల్ని లెక్క లేకుండా. కాశ్మీర్లో కూడా. అంటే హిందువులు ఎందుకు ప్రశాంతంగా ఉంటారంటే ఏదో మనం పుట్టాము, కొద్దిగా బాగుపడడానికి ప్రయత్నం చేయాలా, మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలా. తర్వాత కోరికల్ని, మీకు సంసార కోరికలు ఉన్నంత వరకు మళ్ళీ జన్మెత్తాల. మీరిద్దరు ముసలాళ్ళు అవుతున్నారు, మాలాగే మీరే అందరూ అవుతారు కదా. ఇంకా ఏం కోరికలు మిగిలాయి మీకు? ఎవరుంటారు ఇంట్లో? ఎవరెవరు ఉంటారు? ఈ పిల్లకాయలంతా రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరిపోయారు. మీ ఇద్దరే? ఎంతమంది పిల్లలు? కొడుకులా కూతుళ్ళా? మరి కొడుకుల దగ్గర ఉండొచ్చు కదా మీరు? లేదు, ఎవరి పని వాళ్ళది. ఒక ఆయన భీమవరం, ఒక ఆయన అమెరికా, ఒక ఆయన నెల్లూరులో ఉండి కూడా ఇండివిజువల్ లైఫ్ యూ వాంట్. తల్లిదండ్రులు రుణం తెరుచుకోవాలి కదా. కానీ ఇప్పుడు ఈ వయసులో ఏం మీరు ఏదో అంటే కుర్చీ వేసి కూర్చుంటారు, టైంకి పొద్దున సాయంత్రం అంతా పెరుగను అంత పప్పను కూర పెడతా అయిపోయింది. కానీ మన ప్రాప్తం లేదు. మా తల్లిదండ్రులని మేము చివరి దాకా పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసాం. మాకు ఏసీ లేకపోతే వాళ్ళకి ఏసీ పెట్టించాం, మేము మామూలుగా పడుకుంటాం. ఏసీ లేకుండా ఉండడం మంచిది లేదు. వాళ్ళకి అలా సౌకర్యం చేసాం. వాళ్ళకి కావాలంటే ఏం చేస్తారు? అలాంటప్పుడు మనకు ప్రాప్తం లేదనుకుంటాం, విరోధం లేదు, విగతం లేదు. ఏమి వాళ్ళు కోడళ్ళు మంచివాళ్ళు కదా? మంచివాళ్ళే, మరి అంతవరకు పెట్టి వాళ్ళు రాంగ్ వ్యూలో పోయి మనల్ని ఇంకా ట్రబుల్ పెట్టకుండా దే హ్యావ్ దే ఓన్. కాదు, మిమ్మల్ని వాళ్ళ దగ్గర ఉండడానికి పిలవరా ఏంది? ఇప్పుడంటే మా దగ్గర ఉండి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉండేది లాస్ట్ వన్నే లేదు. కాబట్టి కోడలికి లోపల ఏదో కుళ్ళు ఉంది. అదే మామూలుగా తల్లిదండ్రులకి ముసలితనం వస్తుంటే కొడుకులు కొద్దిగా. ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా అమ్మ కూడా 96 ఏళ్ళు ఒంటరిగా ఉంటుంది. కానీ ఇద్దరు అన్నయ్యలు అక్కడ విజయవాడలోనే ఉంటారు. వాళ్ళు ఏదో పొద్దున్న సాయంత్రం ఒకసారి వచ్చి కనిపించేసి ఏదో కూర పచ్చడి తీసుకొచ్చేస్తారు, ఏమో అన్నం వండుకుంటుంది. అది కావాలంటే అది కూడా తేగలరు ఈమె. ఎందుకంటే కోడళ్ళకి వీళ్ళకి పడదు. ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడ్డాం. అప్పుడు మీరిద్దరు మందిరంలోకి వచ్చి ఉండొచ్చు కదా. మందిరంలో ఉంటే వండుకోవడం ఏమి ఉండదు. మీకు రూమ్ ఇస్తాం, అటాచ్డ్ రూమ్ ఇస్తాం. మీ బాధ్యతలు ఏంది? ఇట్లా భజనలోకి వచ్చి కూర్చోవాలి, ఆ మాత్రం చేయాలి. మా అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పెట్టలేదు? ఆ ఏళ్ళందరినీ కూడా జడగొడుతుంది. అటు కూర్చొని మందిరంలోకి రాదు, హరిప్రేమాత కూర్చో ఉంటుంది, ఏదన్నా కబుర్లు చెబుతూ ఉంటుంది. అట్లా ఒప్పుకోరు. ఈయన చెప్పాడు, ఎవరైతే చావు పుట్టుకల నుంచి బయటపడాలనుకుంటారో అటువంటి వాళ్ళు బాగా భజన చేస్తూ మనసుని దేవుడి వైపు తిప్పుకోవాలి. ఈ భజన చేస్తుంటే లోపల సుఖం తెలుస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గానే ఇంక సినిమాలు, ఈ యూట్యూబ్లు ఏమి ఇష్టం. ఇప్పుడు ఏమేమి వండుతుందా ఇంట్లో?
మోకాళ్ళ నొప్పులు. అదే మామూలుగా ఎన్ని మామూలే 60 ఏళ్ళు దాటాయంటే ఆకు రోగం రాదంట. అందరితో ఎవరిని అడిగినప్పుడు రోగం రోగం అంటారు. ఆయన వెళ్ళిపోయినాడు సత్యనారాయణ. నాకు బాగా ఆయనకి ఎప్పటి నుంచో నడుం రోగం ఉందంట. టెంపుల్ కాడ ఒక ఇల్లు కూడా కొని ఉన్నాం మనం, దేవుడికి దగ్గరగా ఉంటుందండి. కొని మీకు ఒకసారి ప్రోగ్రామ్ కూడా అక్కడ వసతి కల్పించారు. అదేదో డిస్పోజల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చింటే బాగుండేది. ఇక్కడికి రావాలనే ఉన్నాం. మళ్ళీ ఎందుకు అమ్మేశాను? ఏముంటాయి ఫ్యామిలీలో, దాంతో అది డిస్పోజల్. ఆస్తులు కొట్లాట అయింది. పిల్లలు మాకు ఇవ్వండి ముందరే ఆస్తులు, మీరు చావడానికి ముందే ఆస్తులు పంచిపోయి మళ్ళీ నో డిస్ప్యూట్స్ లోనే మీ వెనకాల పడి ఆస్తులు ఏమి అడగరు. ఏదో ఉన్నది మనం పోయినా ప్రాబ్లం లేదు. కానీ అనేది మీరు ఇక్కడ గదిస్తాం ఉండి ఇట్లా కూర్చొని ఆమె కూడా దాని కింద కూర్చోలేదు. కూర్చొని కుర్చీలో కూర్చొని పూలు కొట్టడం. అది మేము మా కిచెన్లో ఇట్లా స్టీల్ బల్లలు కుర్చీలు చేసాం. మీలాంటి వాళ్ళంతా కింద వంట చేసి పెడతారు. మీకు బాధ లేదు. కిచెన్ ఇన్ఛార్జ్ చేసి ఇచ్చాను కానీ బాగా వండుతారా? వస్తే ఇక్కడికి వంట బాగానే వండుతారా? వంట రుచి వండుతుంది. ఒకసారి రండి అయితే రాజ్బాగ్ కిచెన్. మా కిచెన్ ఇన్ఛార్జ్ అమెరికాలో ఇంగ్లాండ్లో కూతుళ్ళు ఉన్నారు. చాలా మరి బలవంతంగా ఎప్పుడైనా పోతే పోవడం, అయితే ఇక్కడే ఉండి ఓపికన్నంతసేపు సేవలు చేసుకోవడం. మా పని జనాన్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి బలాలు చేసి డబ్బులు ఇచ్చి అసిస్టెంట్ని పెట్టడం. మందిరంలో కూడా డబ్బులకు లోటు ఉండదు. ఎందుకంటే రోజు తెల్లవారుజాములు వస్తుంటే టీ కాఫీలు ఉండవు. టీ కాఫీలు తాగుతారా? వదిలేండి అది కూడా. అయితే ఇప్పుడు కాఫీ తాగకుండా ఉండలేరా? అయింది అది అది జపం చేస్తుంటే బయటికి రాదు. ఒక కోట, మీరు కూడా కోవట్లే కదా, కురుక్షేత్రంలో నాకు ఇట్లాగే వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు. ఇక్కడ ఎవరో ఇచ్చారు కదా ప్రాపర్టీ. అంటే కురుక్షేత్రంలో ఒక అక్కడి కోమటి కుటుంబం అగర్వాల్ అంటారు, అగర్వాల్ వాళ్ళు నాకు ప్రాపర్టీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళ ఇంటికి పోతూ ఉండేవాడిని. ఎందుకంటే మందిరం సాయం భజనలు, ఇంట్లో ఆడవాళ్ళంతా చేరి భజనలు, దేవుడి గురించి మాట్లాడడం. ఆ దీక్ష తీసుకోవాలనుకుంది. ఎవరైనా కూడా గురువు లేకుండా జీవితంలో చనిపోయేప్పుడు దేవుడిని స్మరించడం కొద్దిగా అంత సులభం కాదు. ఎవరైతే గురువు, సాధన, సేవ ఏదో వెనకాల పద్ధతులు పోతూ ఉంటే చనిపోయేప్పుడు మనకి కృష్ణ రామ అనే అవకాశం కలుగుతుంది. మనం ఇట్లా కాఫీ తాగుతూ గురువు లేడు, మనం ఆలోచనలు పద్ధతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం సాధన చేయాలి. వాళ్ళ ఫాదర్ 3 days అన్కాన్షియస్లో ఉంటే, అన్కాన్షియస్ హరే రామ హరే కృష్ణ మాత్రం ఆపలేదు. ఎవరు? వీళ్ళ ఫాదర్. అన్కాన్షియస్గా ఉంటే హరే కృష్ణ మాత్రం ఎట్లా అంటారు? అంత అన్కాన్షియస్లో ఉన్న మాట మాత్రం వస్తాను. 3 days ఉన్నాడు. అప్పుడు అన్కాన్షియస్ కాదు కదా. అన్కాన్షియస్ అంటే కోమాలో మీరు చెప్పింది అన్కాన్షియస్ ఓకే, కానీ మూమెంట్ ఏం లేదు. కళ్ళు తెరిచి చూడటం కానీ, మనం కూర్చోబెడితే కూర్చోవటం కానీ అయ్యింది. ఆహారం. ఎవరైతే మంచి మనిషి, ఇతరులు స్వార్థం, ద్వేషము, ఈర్ష ఇట్లాంటి లేని వాళ్ళు సులభంగా భగవన్నం అనగలుగుతారు. ఇది వాళ్ళకి సంసారం నుంచి అది ఆలోచన లేదు. మీరు అన్నట్టుగా దేవుడు అంత తినడానికి ఇచ్చాడు, చాలు మనకి. మన దగ్గర ఎక్కువ ఉన్నామంటే కొద్దిగా దేవుడికి సేవ చేస్తున్నాం, లేకపోతే మనం. కానీ మీకు క్లియర్గా తెలియాలా, నేను ఎవరు, దేవుడు ఎవరు, ఆయనతో సంబంధాన్ని పొందడానికి రోజు జీవితంలో ఏం సాధన చేయాలా, అది ఇట్లా మాలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మేము ఇలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన లేడు. మేము నెల్లూరులో ఎవరైనా
చావు పుట్టుక నుంచి బయటపడాలంటే ఏం తెలుసుకోవాలా, ఏం నియమాలు పాటించాలా? ఉల్లిపాయలు తింటారా? ఉల్లిపాయలు వాటి మీద దేవుడికి నవ్వడం కాదు, చనిపోయేప్పుడు దేవుడు గుర్తురాడు. ఎందుకంటే దేవుడు వీళ్ళు ఇంకా తయారవ్వలేదు. వచ్చే జన్మలో ఇప్పుడు ఎవరైతే వాళ్ళంతా వాళ్ళు గుళ్ళకు పోయి పూజలు చేసుకుని ఏందో భక్తి చేసుకుంటే అటువంటి వాళ్ళు ఏదో జన్మలో భగవంతుడు మళ్ళీ గురువుని పరిచయం చేస్తాడు. ఇప్పుడు మేము కూడా బాగానే బతికేవాళ్ళం. మేము ఎప్పుడు మాంసం, సిగరెట్లు, సారాయిలు అట్లాంటివి లేవు. కానీ ఏ నియమాలు పాటించాలో, సాధన ఎట్లా చేయాలా, ఎవరు దేవుడు అంత క్లియర్గా తెలీదు. అందరూ హిందువులాగే నవరాత్రి అంటాం, శివరాత్రి అంటాం, వినాయక చవితి అంటాం. అది దాన్ని సరిగ్గా భక్తి అనడానికి లేదు. భక్తి అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా చేస్తే అది భక్తి. లేకపోతే మీరు దాని అంటారు మిక్స్డ్ అప్, శుద్ధ భక్తి అన్నారు. ఇప్పుడు మీరు కూడా భక్తులే. మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారు? ఎక్కువగా జవాబులు తిన్నట్టిస్తారు. శ్రీకృష్ణుడు ఎక్కువగా అంటే మిగతా కూడా ఉన్నాయి సార్ అని దాని అర్థం. శ్రీకృష్ణుడినే నమ్ముకున్నాను సార్ అంటే కరెక్ట్. ఎగ్జామినేషన్ పాస్ అయినట్టు. వేరే వాళ్ళని కూడా ఆరాధిస్తున్నాం కదా. మేము దండం పెట్టుకుని అక్కడ చూడండి, అక్కడ బ్రహ్మదేవుడి ఫోటో ఉంది అక్కడ తలుపుకి, ఆ పైన శివుడి ఫోటో ఉంది. సో కానీ తెలుసుండాల 10 మంది దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు కృష్ణుడు. ఆయన అవతారాలు అంటే ఆయనే వేరే యుగంలో నరసింహస్వామిగా వచ్చాడు, వేరే యుగంలో రామచంద్రుడిగా వచ్చాడు, వేరే యుగంలో వామన్ దేవుడిగా వచ్చాడు. అవతారాలు అంటే విష్ణువు ఆయన అవతారాలు అది తెలిసి ఉండాలి. మిగతా దేవతలు ఈ బ్రహ్మదేవుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, సరస్వతి, దుర్గా, లక్ష్మి వీళ్ళంతా దేవతలు అని గౌరవిస్తాం. సాయిబాబా ఫోటో కూడా ఉందా ఇంట్లో? ఈ జన్మలో మీరు బయటపడలేరు చెప్తున్నాం. ఈ జన్మలో మీరు చావు పుట్టుక నుంచి బయటపడి ఇంకా జన్మ ఎత్తే ఎప్పుడప్పుడు అది అందుకే నేను ఈరోజు బుద్ధి పుట్టింది, కూర్చొని ఒక అరగంట మాట్లాడతాను. కనీసం మీరు ఆలోచించవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అన్నాడు, ఒక మనిషి. ఆయన కూడా సాయిబు అంట, ఆవు మాంసం తినేవాడంట, నమాజ్ చదివేవాడంట. హిందూ ఆడవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు హిందువుల్ని దారి తప్పించడానికి అట్లా ఆయన ప్రమోట్ చేశారంట. తర్వాత ఈ ముస్లింలు కొన్ని సినిమాలు తీయించా బాలీవుడ్లో. ఎంత మీరంతా అంతే కదా, మీకేం గీత జ్ఞానం లేదు. ఆ సినిమాలు ఏం చమత్కారాలు అయిపోతాయని చెప్పి సాయిరామ్ సాయిరామ్, మీ పిల్లల పేరు సాయిరామ్ అని ఏమైనా పెట్టారా ఏంది? దరిద్రం. అంటే సాయిబాబా జోలికి బామాకండి, మన పని కానీ అది. మరి అంటే మీకు ఏమీ తెలియకుండా బతుకుతున్నట్టు. అప్పుడు మీ చేతి కూడా మేము తినకూడదు. ఎందుకు మీరు ఎవరికి వండి పెట్టాలో కూడా తెలియకుండా వండుతుంటే వంటలాగా. ఎవరిని వండేవాళ్ళు చక్కగా కృష్ణుడికి ప్రేమగా వండి నైవేద్యం పెట్టాలి. మీకు అసలు ఆ కృష్ణుడు అంటే అంత ప్రేమ అభిమానం లేకపోతే మీరు వండే తిండి దేవుడు ఎందుకు తింటాడు? కాబట్టి తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని ఏమంటారు ఏకాగ్ర బుద్ధి. కృష్ణుడి దేవుడు, ఆయన ఏజెంట్స్ వాళ్ళని గౌరవిస్తాం. సాయిబాబాలు, వెంకయ్య స్వాములు మనుషుల దేవుడు. ఎంత మన పని కాదు ఇది. ఆ మాత్రం ఇప్పుడు మీరు పాత తరం వాళ్ళు. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా 50 ఏళ్ళ క్రితం ఎన్ని ఉన్నాయని, ఇంతకుముందు అంతా శివుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, రాముడు. అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మెల్లిగా ఈ సాయిబాబాలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయ్యి అయ్యప్ప స్వాములు. ఇంతకుముందు అంతా ఉండేది కాదు ఇది. వెంకయ్య స్వామి. జనాలు మూర్ఖులు అవుతూ ఉంటే వాళ్ళని దోపిడీ చేసుకోవడానికి వాడెవడో అన్నాడు, మీలంటాడే బాగా పని చేయకుండా డబ్బులు సంపాదించుకోవాలంటే ఒక సాయిబాబా విగ్రహం పెట్టి కూర్చోండి, మీరు కార్లు కొనుక్కోవచ్చు, ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆ డబ్బులు తీసుకోరు. నేను సాయిబాబాని ఎండోమెంట్ వాళ్ళు ఒప్పుకోరు. హిందూ దేవతల మందిరాలే అవన్నీ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు తీసుకొని ఎవరు కోటేస్తారు ఇప్పుడు మీరు? కరెక్టా? ఎందుకే తెలుగుదేశానికి? మోడీ గారు వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మోడీ గారు టీడీపీ ఇక్కడ బీజేపీ వాళ్ళు నిలబడ్డారు అనుకోండి,
అప్పుడు ఎవరికి వేస్తారు? అప్పుడు బీజేపీకి వాళ్ళు డైరెక్ట్గా. ఇక్కడ బీజేపీ వాళ్ళు లేడు, ఇక్కడ పోటీ వచ్చి తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్. ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, పంచుకున్నారు సీట్లు. ఆ 26 ఎంపీ సీట్లో ఇన్ని ఎంపీ సీట్లు మీరు ఎక్కడ వీళ్ళకి బీజేపీకి ప్రాబల్యం ఉందో ఇక్కడ మీరు ప్రయత్నం చేయండి, మా వాళ్ళు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైతే మాకు ప్రాబల్యం ఉందో నాయుడు కమ్యూనిటీ అక్కడ మీ బీజేపీ వాళ్ళు కూడా. అందుకే చాలామంది ఇప్పుడు హిందువులు బీజేపీని ఇష్టపడతారు. ఎవరైతే రామ మందిరం ఇవన్నీ లేదా మోడీ గారు ఏం చేశారు ఇవన్నీ చూసారో అటువంటి వాళ్ళు తెలుసు. మనం ఈ ముస్లింలు క్రిస్టియన్లు ఈ మత మార్పిళ్ళు మేనియా అంటారు, ఈ పిచ్చి నుంచి మనం బయటపడాలంటే అటువంటి ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన తిరుపతి బాలాజీ డబ్బులు తీసుకుని అదంతా ప్యాస్టర్లకు పంచిపెడుతూ వాళ్ళకి ఫేవర్లు చేస్తూ ముస్లింలకి దేశం అంతా కూడా వాళ్ళు ముక్కలు చేస్తున్నారు. అదే భగవంతుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మోడీ గారిని 10 ఏళ్ళు తీసుకొచ్చాడు. ఇంకొకసారి తీసుకొచ్చారంటే ఆయన అన్నాడు కదా, ఈసారి ఆయన్ని 380 సీట్ల కంటే ఎక్కువ ఇప్పిస్తే వాళ్ళు ఏమన్నారు, మతం మార్పిళ్ళు చట్టం చేయడానికి లేదని. రెండోది చొరబాట్లు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి తన పాపులేషన్ కంట్రోల్. మీకు 2 పిల్లలు, వాడికి 4 పిల్లలు, 16 మంది పిల్లలు. ఈ దేశం హిందూ దేశం ఎట్లుంటుంది? ఆటోమేటిక్గా ముస్లిం దేశం అయిపోతుంది. పావర్టీ కాదు, దేశం ముస్లిం దేశం అవుతుంది. వాళ్ళ ఓట్లు ఎక్కువైపోతే ఆటోమేటిక్గా వాళ్ళదే దేశం. అది మోడీ గారు ఈ మాట మమ్మల్ని గట్టిగా గెలిపిస్తే మేము 5 చట్టాలు తీసుకొస్తాం. మద్రాసాలు లేదు, వాళ్ళందరూ కూడా అందరిలాగా స్కూల్కి పోవాలా ఒకటి. రెండోది అందరికీ సమాన పౌరసత్వం. వాడు 3 పెళ్ళిళ్ళు 10 మందిని కన్నా ఇవన్నీ ఒప్పుకోరు. అందరితో పాటు ఒకే పెళ్లి చేసుకోవాలా, 2 పిల్లలు. కామన్ సివిల్ కోడ్, కామన్ ఎడ్యుకేషన్. తర్వాత 3 ప్రొహిబిషన్లు. మత మార్పిడి ఆఫ్ చేస్తాం, చొరబాట్లు ఈ రోహింగ్యాలు బంగ్లాదేశీలు వాళ్ళంతా ఓట్ల కోసం అందరినీ చేర్చుకొని. కాబట్టి మీరు ప్రస్తుతం కాఫీ వదిలిపెట్టండి, తాగమాకండి. దాని బదులు హెర్బల్ ఉంటుంది, కిందకి వెళ్ళేప్పుడు అడగండి. అంటే టీ కాఫీ కాకుండా అలా టేస్ట్ అలా ఉండేట్టుగా అది తాగితే తప్పలేదు, ఎందుకంటే అది వనమూలికలతో తయారవుతుంది. రెండోది ఆ సాయిబాబా ఫోటోలు ఇంట్లోని ఎతికి తీసి బజార్లో పారేయండి, ఎతికి ఏం మొహమాటం లేకుండా. లేకపోతే మీ హిందువుగా బతికి మీ జీవితం వేస్ట్. ఇతరులకి సేవ చేయడం పక్కన పెట్టండి, మీ బతికే బాగాలేకపోతే మీరు ఇతరులకు సేవ చేసేది. వెళ్ళడానికి ఇబ్బంది అయినా వెళ్ళిపోయినట్టుంది బయటికి. అంటే ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు ఎతికి ఎలకలను ఎతికి తరివేసినట్టుగా అన్ని గదులన్నీ ఎతికి సాయిబాబా ఫోటోలన్నీ తీసి ఏమాత్రం సెంటిమెంట్ లేకుండా అట్లా అది ఉండలేదు. ఇల్లంతా ఫోటోలు పెడతాం ఉంటే 4-5 ఫోటోలు ఉంటాయి సాయిబాబా ఎందుకుండా. అవన్నీ తీసేసి బయట పారాడు ఇంట్లోంచి సాయిబాబా. తర్వాత పూజ స్థలంలో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, మిగతా దేవతలంతా గోడలకు ఎక్కించండి, బలులను ఎక్కించినట్టుగా. ఆ శివుడు బొమ్మ ఆ గోడకి పెట్టి, వినాయకుడి బొమ్మ. అంటే రోజు మనసు దేవుడి మీద నిలబడడానికి. అటు కుప్పలాగా అన్ని ఫోటోలు పెడితే మీరు చనిపోయేప్పుడు ఏం గుర్తొస్తాడో తెలియదు. క్లియర్గా చనిపోవడానికి తయారవ్వకుండా పరీక్షకి తయారవ్వకుండా అటు పాస్ అవుతారు. అట్లాగే చావు అనేది కూడా ఒక పరీక్ష. మీరు మళ్ళీ పుట్టాలా, బయటపడాలా పరీక్ష. ఎవరైతే తయారయ్యారో ఇట్లా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జన్మలో కాకపోతే కనీసం మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మిగిలిపోయిన భక్తి పూర్తి చేయడానికి. కొద్దిగా ఇప్పుడు ఏదో 2% అంటే ఎన్ని జన్మలు పడుతుందో 100% అవడానికి. మధ్యలో మళ్ళీ ఎటు భ్రష్టు పడతారో తెలియదు. అంటే వచ్చే జన్మలో మీరు మళ్ళీ ఏ ఇంట్రెస్ట్ తీసుకుంటారు
అందుకని గురువు సాధన అంటే వచ్చే జన్మలో మళ్ళీ మీరు దారిలోకి వచ్చే అవకాశం ఇది ఈ జన్మలో తీసుకున్నారు కాబట్టి పని పూర్తి కాకపోతే వచ్చే జన్మ మళ్ళీ మీరు తెలుస్తున్న గురువు కావాలా, నేను కూడా భగవద్గీత తెలుసుకోవాలా, ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు వస్తున్నారంటే ఒరిజినల్లో చేసుకున్నారు, మళ్ళీ వయసు తక్కువ అయినా కూడా వచ్చేసి ఈ భక్తి చేసుకుంటూ పోతూ ఉంటాం. మాకంటే ఇప్పుడు 68 ఏళ్ళు, నేను 26 ఏళ్ళ వయసులో ఇస్కానికి వచ్చా. మెల్లగా చేసుకుంటాం, చేయగలిగిన ప్రచారం చేస్తాం. అంటే మీరు కొద్దిగా లూజ్గా ఉండడానికిలే, కొద్దిగా జపమాల ఉందా, ఈ మంత్రం కంఠస్థమైందా చూడకుండా కార్డు చేయట్లేదు, అది సరిపోదు. ఈ రెండు కూడా ఇప్పుడు కలియుగంలో మీరు చైతన్య మహాప్రభు దగ్గరికి రాకుండా మీరు ఈ జన్మలో శుద్ధ భక్తుడే అవకాశం లేదు. ఈయన దగ్గరికి వచ్చినా కూడా టైం పడుతుంది, ఇంక ఈయన అనుగ్రహం లేకపోతే కొట్టుకుపోతారు. ఈయన ప్రపంచం అంతా కూడా ఈయన 2 పనులు చేశాడు. చైతన్య మహాప్రభుని పరిచయం చేశాడు. కలియుగంలో కృష్ణుడు ఈ రూపంలో వచ్చాడు ఒకటి. రెండోది ఆయన చెప్పింది హరే కృష్ణ మంత్రం. రకరకాల పూజలు ఏమి చేయకల ఈ హరే కృష్ణ మంత్రాన్ని తగులుకుంటే మహామంత్రం అంతా అన్నీ మనం ఏం కావాలని కూడా దానిలోనే వచ్చేస్తాం. నేను మాత్రం అదేలేండి, ఇంక వేరే రకమైన మంత్రమే మనకు ఉండదు. ఎన్ని మాలలు చేస్తున్నారు? మాలలన్నీ లెక్కలేదు, ఒక్కొక్క వారం అయితే 5 అట్లా చేస్తాం. కాబట్టి ఫెయిల్డ్కి మీకేం పని లేదు, అయినా కూడా 16 కనీసం చేయాల్సిందే 16 మాలలు కనీసం, అది ఇది ఎక్కువ కాదు. మీరు ఫెయిల్డ్ క్యాండిడేట్, 5 మాలలు అంటే ఫెయిల్డ్. ప్లస్ లక్ష్యం పెట్టుకోలేదు, ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా చావు భయం పుట్టలే మీకు, చావు భయం పుట్టలేదు. చావు భయం పుట్టినవాడు సీరియస్గా ఉంటాడు. అంటే మేము పూర్వజన్మలో చావుకు ప్రయత్నం చేస్తుంటాం, చనిపోయేప్పుడు గుర్తు చేసుకోలేకపోయి ఉంటాం, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆ పని పూర్తి చేసుకోవడానికి. ఎందుకంటే చనిపోయేప్పుడు గుండె ఫెయిల్ అవుతుంటే బ్రెయిన్ పనిచేయకపోతే భయం పుట్టుకుంటుంది. మంచంలోనే ఒంటేలు పోయడం, పెంటేయడం, లేకపోతే పిల్లలు మిమ్మల్ని పట్టుకుపోయి హాస్పిటల్లో పడేయడం, వాళ్ళు మిమ్మల్ని మత్తులో పెట్టేయడం, అంత దిక్కుమాలించవు. చక్కగా స్పృహలో ఉండి హరే కృష్ణ అనిపోతే అది సక్సెస్. మీరు వాడు మొత్తం మంది ఇంజక్షన్లు ఇచ్చేసాడు, పడిపోయారు, ఆ టైంలో చచ్చిపోతారు. ఏం దయ్యాలు అవుతారు, ఏం భూతాలు అవుతారు మీకే తెలియదు. భక్తి చేయని వాళ్ళు కూడా సునాయాసన మరణాన్ని కూడా అదే మంచి వాళ్ళు ఉంటారు. కానీ మనము సునాయాసంగా మరణంగా నోటి నుంచి వాడు భక్తుడా కాదా, మీరన్నది కరెక్టే. మీరు చనిపోయేప్పుడు కొంతమంది తింటూ తిరుగుతూ టక్కన చనిపోతారు, అదే మంచి ఆదాయం కాదు. ఎందుకంటే ఆలోచనలు సంసారంలో ఉన్నాయి. మీరు మంచంలో పడి రోగాల పాలైనా కూడా నోటి నుంచి అరే మీరు అన్నారు వాళ్ళ అమ్మ నాయన, అది అట్లా అదృష్టమే కాదు, ప్రయత్నం చేస్తుంటాడు. అది ఊరికే వస్తుంది. ఏదైనా కూడా ప్రాక్టీస్. డాక్టర్ అవ్వాలన్న ప్రాక్టీస్, ఇంజనీర్ అవ్వాలన్న ప్రాక్టీస్, భక్తులు అవ్వాలన్న ప్రాక్టీస్. ఆయన కొద్దిగా ఆ తరం మనిషి, చావు పుట్టుకుని బయటపడాలనే ఆలోచన ఉండి ఆయన ఎక్కడో వినుంటాడు వైష్ణవుల దగ్గర, ఏ నామాలు పెట్టుకునే వాళ్ళ దగ్గర ఎక్కడో ఇట్లా కూర్చుని ఉంటాడు. ఒకరోజు మా ద్వారానే ఆయన హరే రామ హరే కృష్ణకి బాగా అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. మీరు ఇస్కాను తర్వాత ఆయన మీరు చేస్తే ఆయన కూడా హరే కృష్ణలోకి వచ్చాడా? మా ద్వారానే ఆయన కొంచెం ఈ ధ్యానం మీద ఎక్కువ. కానీ మీరే చేయటం లేదు కదా, ఇప్పుడు మీరే చేయట్లేదు కదా. 16 మాలలు ఉల్లిపాయలు వదిలిపెట్టి, టీ కాఫీలు వదిలిపెట్టి, తెల్లారుదామని లేచి అవన్నీ వదిలిపెట్టలేదు, కానీ ధ్యానం మాత్రం చేస్తాం. ధ్యానం చేస్తుంటే ఎదగాలి కదా. ఎన్నేళ్ళైనా అదే ఆలోచన అయితే లాభం ఉంది. వైరాగ్యం పెరగాల, జ్ఞానం పెరగాల, భక్తి పెరగాల. భగవంతుడు లేకుండా నేను ఉండలేను, ఇంకా ఎక్కువ చేసుకోవాలా. తప్పన రావాలి. ఇప్పుడు మేము ఉంటాం
ఎంత టైం భజనలో గడిస్తే అంత మంచిది అన్నట్టుగా ఎప్పుడు విసుగనేది ఉండదు. ఎందుకంటే తెలుస్తుంది ఈ మంత్రం మాకు ఏం మేలు చేసింది, ఈ మంత్రం మాలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది, ఈ మంత్రం ఎలా సంసార కోరికల నుంచి బంధాలు మోహాలు ఇవన్నీ గుర్తొస్తుంటే ఎక్కడ తెస్తారు మీరు? ఇక్కడి నుంచి బయటపడేది లేదు. మీకే తెలుస్తుంది ఈ జన్మలో మీరు ముక్తి పొందగలరా లేదా అని. అదేం ఛాన్స్ కాదు. ఎవడైతే ప్రయత్నం చేసుకున్నాడో వాడు కొడతాడు, ఎవడైతే ప్రయత్నం చేయలేదో ఏదో ఆలోచనలు వస్తాయి మళ్ళీ జన్మ. బట్ మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. ఈ మంత్రం ఒకటి కంఠస్థం కావాలి నంబర్ 1. రెండోది ఎన్ని గంటల నిద్ర లేస్తారు? 6 అప్పుడు మా భజన అంతా అయిపోయి ఉంటుంది. 3 గంటలకల్లా లేచుకొస్తారు. ఏం పని? 5 గంటల నిద్ర చాలు మీ వయసులో. సరిపోతుంది ప్రభు. కానీ లేచి కొద్దిగా చదవటం తక్కువ, ఏదన్నా శ్రవణమే ఉంది కానీ చదవటం తక్కువ. అక్కడ కాలం అంతా ఏం చేయాలి? జపం చేసుకోవాలి. 16 మాలలు ఇంకా ఎక్కువ. ఒకసారి రుచి మరిగితే ఆ నామం చేసుకుంటూనే ఉండాలి. ప్రభావం మాకు తప్పక ఇట్లా క్లాసులు వేయడం సేవలు, కానీ మాకు ఏదైనా రోజు కొద్దిగా ఖాళీ టైం మిగిలితే ప్రశాంతంగా కూర్చుని ఇంకా కొద్దిగా ఎక్కువ జపం చేసి రేపు ఏకాదశి ఉంటున్నారా? ఏకాదశి వ్రతం ఉంటారా? ఏకాదశి రోజు అక్కడ రాసిన చూడండి, పప్పులు ధాన్యాలు తినకూడదు. ఏకాదశి రోజు పప్పు అన్నం తినకూడదు. కాయగూరలు, దుంపలు, పళ్ళు, పాల పదార్థాలు, పల్లీలు అవి తినచ్చు. పల్లీలు అంటే దుంపలు నేలలోంచి వస్తాయి. మీరు ఏకాదశి కూడా ఉండకపోతే ఈ జన్మలో పనికిరాదు. మీరు కనీసం ఎవరైనా కూడా విష్ణుమూర్తిని నమ్ముకుంటే వాళ్ళు ఆరోగ్యానికి కూడా మంచిది. 15 రోజులు ఒకరోజు అన్నం పప్పు తినకుండా ఏదో పుచ్చకాయలు ఏదో అరటిపళ్ళు ఇట్లా తినేసి ఆరోగ్య బాడీ అంతా క్లీన్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. భక్తురాలని భక్తి లేదు, పాడు లేదు. మీకు చెప్పాము తెల్లారుదాం రోజు 4కి లేవండి, సాయిబాబా ఫోటోలన్నీ ఇంట్లో తీసి బయటపడండి, ఉల్లిపాయలు ఇంట్లోకి తేమాకండి, కనీసం 16 మాలలు జపం చేయండి. మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం మనకి కొంత డబ్బులు ఉన్నాయి, దాంట్లో నుంచి వస్తుంది. వడ్డీ డబ్బులు. ఏదో బాగుంటుంది. ఇంతకుముందు మీరు షాప్ నడిపారా? బిజినెస్. ఏం బిజినెస్? అదే వెండి పట్టీలు, కాళ్ళ పట్టీలు. రమాదేవి మాతాజీ అని మా భక్తురాలు రమాదేవి, పవన్ కుమారు చిన్న బజార్లో వెండి తెలుసా? రమాదేవి కోమటాడు. వాళ్ళ ఆయన ఏం పేరు? వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఏంది? బాగా ఇక్కడే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పోయింది. ఎప్పుడైనా వాళ్ళ అబ్బాయి సామాన్లు కొనుక్కోవడానికి పోతే ఏమి కూర్చుంటుంది దుకాణంలో. వాళ్ళ అబ్బాయి రాగానే ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైనా వారంలో ఒకరోజు ఇంటికి పోతుంది. బొమ్మిశెట్టి వాళ్ళు. పవన్ కుమార్ అని చెప్పి ఆయన ఈ వెండి జ్యువెలరీ పని చేస్తాడు. ఇంకో అబ్బాయి తమ్ముడు శివప్రసాద్ వచ్చి మలేషియాలో ఉంటాడు. చిన్నబజార్. మనకి ఇక్కడ తక్కువ అండి. మనం వెండి పట్టీలు చేసి భీమవరం, రాజమండ్రి అక్కడ అమ్ముతాం. లోకల్ టచింగ్ కూడా తక్కువ మాకు మొదటి నుంచి విజయవాడ, భీమవరం, రాజమండ్రి, తాడేపల్లి కూడా అక్కడ అమ్ముకునే వాళ్ళం తయారు చేసి. అందువల్ల ఇప్పుడు లోకల్ వ్యాపారం లేదు కాబట్టి లోకల్ ఇస్కాన్ పుస్తకాలు చదివే ఓపిక ఉందా లేదా? కాబట్టి మీరు మాల్లో జపం చేయాలి. 16 మాలలు జపం చేయాలి. జపం వరకు చేయగలుగుతానండి. తర్వాత కాఫీ వదిలిపెట్టేయండి. జపం చేస్తుంటే అదే పోతుంది. నేను ఇందాక చెప్తాను, హర్యానాలో కోమటాలు చెప్తాను, మధ్యలో ఆపు చేశాను.
వాళ్ళని అంత బాగా నచ్చింది. ప్రశాంతంగా పూజలు, ప్రసాదాలు, భజనలు. మేము కూడా శిష్యులు కావాలి. వాళ్ళకి తెలిసింది మానవ జీవితంలో గురువు దగ్గర ఈ హరినామం దీక్ష తీసుకోకుండా మనం దేవుడు మనకి మరణకాలంలో సహాయం చేసే అవకాశం లేదు. ఎవరైతే ఇట్లా కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ అయితే మనం కృష్ణుడు లాంటి వాడే దేవుడే సందీపుని ముని గురువుగా పెట్టుకున్నాడు. రాముడు దేవుడు, ఆయన కూడా వశిష్ఠ ముని, విశ్వామిత్ర ముని, వాళ్ళకేం అవసరం లే, ఆయన దేవుడు. కానీ భూమి మీద పుట్టిన వాడికి ఒక గురువు అనేవాడు ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎట్ట తెలుస్తుంది మీరు ఏ మంత్రం జపం చేయాలా, ఎవరు దేవుడు, ఎలా తినాలా అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా వస్తాయని అంటే మీరు ఈరోజు ఒక అరగంట సేపు విన్నారు, ఏమి కొద్దిగా అప్లై చేసుకోవడం. మీరు ఇక్కడ వండుతాను కూడా మేము తినడానికి లేదు, కాఫీ తాగుతారు. మీరు కాఫీ వదిలేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి స్వామికి ప్రసాదం చేసి ఇచ్చే పని అయితే అది కూడా మానేసి రమ్మంటారు. మీరు ఎప్పుడైనా వండాలంటే మీరు ఈ ఒక రిపోర్ట్ చేయండి. కాఫీ వదిలిపెట్టిన తర్వాత అదేదో గుడ్ న్యూస్ లాగా ఫోన్ చేయండి, స్వామి కాఫీ నుంచి బయటపడ్డా అని. మందిరంలో సెలబ్రేట్ చేయొచ్చు, మీరు నెల్లూరులో ఒక మనిషి జీవితాన్ని బాగు చేశారని. అర్థమైందా? ఆ పెద్దానికి నవ్వుతాను, అంత లైట్గా తీసుకుంటుంది. కొంచెం అండర్స్టాండింగ్ కూడా కొంచెం తక్కువ, కానీ కొర విషయాల్లో అంతా యాక్టివే. చదువు లేని వల్ల చదువుకులు విని నేర్చుకోవచ్చు. చదువు లేని వలన నువ్వేంది వాణిమాతాజీ కొడుకాను ఇంత పెద్దగా తిలకం పెట్టుకున్నాడు. పద్మామాతాజీ చెల్లెలు రెగ్యులర్గా రారేంది మరి, ఇంత పక్కనే ఉండి సైకిల్ బ్యాలెన్స్డ్ లైఫ్. ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ అయితే దేవుడు అనుగ్రహం కావాలి కదా. రోజు 24 గంటల్లో 8 గంటలు తినడానికి, నిద్రపోవడానికి, 8 గంటలు సంపాదించుకోవడానికి. స్టూడెంట్స్ అయితే చదువుకుంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఉద్యోగానికి పోతారు, బిజినెస్ అయితే కూర్చుంటారు. దాన్ని మేము ఆఫ్ చేయమట్లా. 8 గంటలు మీ వ్యక్తిగత అవసరాలకి నిద్రపోవడం, తినడం, స్నానం చేయడం 8 గంటలు. మేము కూడా చేస్తున్నాం కదా. ఒక 8 గంటలు వచ్చి ఏ వృత్తి అయితే స్టూడెంట్ చదువుకోవాలా, వ్యాపారస్తులు వ్యాపారం, ఉద్యోగస్తులు ఉద్యోగం. మేము ప్రచారం చేసి ఇప్పుడు నేను చేసేది మాకు అడ్వాంటేజ్ ఏంది, మా వ్యాపారము భక్తి రెండు ఒకటే. నేను దేవుడి గురించి మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, ప్రచారం జరుగుతుంది. నేను కూడా వింటున్నా, నా భక్తిలో నేను ఇంకా స్థిరంగా ఉంటా. నేను మా నమ్మకం పెరుగుతుంది మాట్లాడుతుంటే. కాబట్టి ఇది అడ్వాంటేజ్ భక్తిలో. మా పని అదే, మేము వ్యక్తిగతంగా కూడా భక్తిలో ఎదుగుతున్నాం. మీరేం చేయాలా, పని డబ్బులు సంపాదించుకోవడానికి. కానీ భక్తిలో ఎదగాలంటే టైం కేటాయించుకొని ఇప్పుడు మీరు 8 గంటలు తినడానికి, నిద్రపోవడానికి, 8 గంటలు సంపాదించుకోవడానికి, మిగతా ఇంకా 8 గంటలు ఉంటాయి. ఆ 8 గంటలు గీత భాగవతం చదువుకుని వాళ్ళు చదువుకోవాలా, ఓ 2 గంటలు జపం చేసుకోవాలా, 2 గంటలు ఈ దేవుడికి పూజలు, లేదా మందిరానికి పోయేసి ఇట్లా. ఇది కూడా భక్తిలోకి వస్తుంది. అట్లా మొత్తానికి మనిషి ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నారంటే మీ పిల్లలు గుర్తు రావడం, లేకపోతే ఇంకేదో పాత జరిగినటువంటి ఘటనలు. నేను చిన్నప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు చదువుతున్న విజయవాడలో ఈ గజ్జలు అమ్ముకునేవాడిని. ఇవన్నీ ఆలోచనలు వస్తుంటే జీవితం ఎట్లా గడిచింది. ఇవన్నీ పోవాలంటే 8 గంటలు అభ్యాసం అంటారు, ప్రాక్టీస్, సాధన. అభ్యాస గీతలో చాలా చోట్ల అభ్యాస అనే పేరు వస్తుంది, శబ్దం అని అంటాడు. ఏంటది 8వ అధ్యాయంలో భగవంతుడు అనన్యాచేత
సతతం యోమాన్స్మరతి నిత్యస. ఎవరైతే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారో సులభంగా వాళ్ళు అంటే భగవంతుడు గమనిస్తారు. పాపం వీళ్ళు మనసు నా వైపు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాడు భగవంతుడు మీకు అవకాశాలు ఇస్తాడు, మీకు తెలివితేటలు ఇస్తాడు. ప్రయత్నం చేయాలి. ఏ దిశలో పోవాలంటే ఆ దిశలో మీరు సఫలతను పొందడానికి తెలివితేటలు ఇస్తాడు. డాక్టర్ కావాలంటే దేవుడు ఆ తెలివితేటలు ఇస్తాడు. అంతే. భక్తుడు కావాలంటే ఎలా వైరాగ్యాన్ని పొందాలా, ఏమేమి తెలుసుకోవాలా. ఇప్పుడు మాలాంటి వాడు గీత శ్లోకాలు బట్టి కొడతాం, లాయర్ అయితే లా బట్టి కొడతాడు, డాక్టర్ అయితే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. అట్లా బట్ మీరు కొద్దిగా ఆలోచన వస్తూ ఉండండి. వారంలో ఒకసారి రండి, ఆదివారం. స్కూటర్లో రాలేకపోతారు. అంతకుముందు స్కూటర్లో వచ్చాడు ఈ ఆదివారం. ఇప్పుడు కారు పిల్లోడు ఉంటే తీసుకొని రావాలా, అది కూడా అరేంజ్ చేస్తున్నాను. ఈరోజు కారులో వచ్చారా? ఈరోజు కారు మీరు ఇక్కడే వచ్చి ఉండండి. 4 రోజులు ఇక్కడే ఉండడం అంటే కొద్దిగా అవన్నీ గమనిస్తారు. ట్రైనింగ్ లాగా నేర్చుకున్నంత నేర్చుకుంటారు. ఇంటికి పోయి ఉండగలిగితే ఇక్కడ ఉంటే మీకు కాఫీ ఎట్లాగో దొరకదు, అలవాటు అదే పోతుంది. ప్రమాదకరమైంది కాదంటున్నారు. ప్రమాదకరమైంది అంత ప్రమాదమే అది త్యజించడానికి అంత ప్రమాదంగా ఆలోచించి చెప్పాలి. ఏదో తలకాయ చెప్పంటుంది. అది కూడా పెద్ద భజన పెరుగుతూ ఉంటే మనోబలం పెరుగుతుంది. మంత్రం జపం చేస్తుంటే అప్పుడు ఇబ్బంది లేకుండానే అలవాటు నుంచి. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయి? ఇంకేం ప్రశ్నలు? మీరు 16 మాలలు జపం చేసి కాఫీ వదిలిపెట్టి ఈ సాయిబాబా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు కూడా శిష్యులు అవ్వడానికి రావాలి. అప్పుడు మీరు ఈ జన్మలో ఒక స్టేజ్కి చేరుకునేట్లెక్క. లేకపోతే శిష్యులు కాకుండా ఇవన్నీ అంటే పాటించకుండా ఈ జన్మ మీరు చేజార్చుకుంటున్నారు. మళ్ళీ వచ్చే జన్మలో రోజులు బాగోవు. మీరు చూస్తున్నారు, మీరు చిన్నప్పుడు రోజులు కొంత నిజాయితీతనం, కొంత సమృద్ధి మెల్లిగా ఇక్కడ అంత పోతుంది. ఇంకో జన్మ ఎత్తారంటే అప్పుడు ఏం పరిస్థితులు, అప్పుడు ఎలాంటి వ్యక్తుల సాంగత్యం కలుగుతుందో. ఇప్పుడు మీకు మిగిలిన శేష జీవితాన్ని ఆయన అన్నాడు. ఆఖరిలో టైం అయిపోయింది, ఇంకొక నిమిషం ఉంది. 8:15 మందిని మూసేస్తాను, క్లాస్ కూడా. ఒక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పబోతున్నా, ఏదో పాయింట్ చెప్ప, మంచి పాయింట్ ఒకటి. ఇదో ఒకటేదో మంచి పాయింట్ గుర్తొచ్చింది. అదే మీరు మధ్యలో దేవస్థానం క్లోజ్ చేస్తున్నానే వర్డ్ వచ్చింది, అది అయిపోయింది. ఒక నిమిషంలో క్లోజ్ చేయవద్దు. ఆఖరిలో జబ్బోతున్నాయి. మీరు ఆలోచించాలి సీరియస్గా. ఏదో మెల్లిగా ఒక ప్రయత్నం చేయాలా. దానివల్ల గీతలో, భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, నిజమైనటువంటి భక్తి కొద్దిగా చేసినా కూడా తప్పకుండా కనీసం మీరు నరకానికి పోరు, ఆ తర్వాత పశు జన్మలకు పోరు. కనీసం ఇప్పుడు మేము చెప్పిన పాయింట్ విని కృష్ణుడే దేవుడు, మిగతా వాళ్ళు దేవతలు, ఇది క్లియర్. తర్వాత మనుషులు ఏకాదశి ఉండాలా, టీ కాఫీలు ఉల్లిపాయలు తినకూడదు. అంటే మనం కడుపు నిండా తినచ్చు, 3 మాటలు తినండి, 4 మాటలు తప్పేనా, కానీ అవి తినకూడదు. రేపు ఏకాదశి, మీరు ఏకాదశి ఇక్కడికి వచ్చి 12 గంటల ఆరతి, ఏకాదశి రోజు విష్ణు మందిరానికి పోవడం చాలా మంచిది అంటారు. ద్వాదశి, ఈ 2 మంచి రోజు. ప్రయత్నం చేయండి. అలా హరే కృష్ణ అందరూ అనండి ఒకసారి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.